రైట్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీటుకి మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొని ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ వైఫ్ మాగంటి సునీత బరిలో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి దీపక్ రెడ్డి వీళ్ళ ముగ్గురు మధ్య త్రికోణ పోరు జరుగుతోంది. ఇప్పటివరకు పోలింగ్ శాతం చాలా మందకొడిగానే సాగుతోంది. అయితే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. మరి ఈ రోజు ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందో సాయంత్రం వరకు కానీ మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక మహిళల సంఖ్య 2.08 లక్షలు ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అలాగే పురుషుల సంఖ్య 2.09 లక్షలు పురుషులు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్లో ఓటు వేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫలితం నవంబర్ 14న రానుంది. సో పోలింగ్ శాతం కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఉదయం 9 గంటల వరకు, అంటే 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ఉదయం 9 గంటల వరకు దాదాపు 2 గంటల్లో 9.2% మాత్రమే పోలింగ్ నమోదైంది. తర్వాత ఈవీఎంలు మొరాయింపు, రకరకాల ప్రాబ్లమ్స్తో కొంత మందకొడిగానే సాగింది. తర్వాత ఉదయం 11 గంటల వరకు చూస్తే 20.76%, అంటే కాస్త వేగం పుంజుకుంది ఓటింగ్ శాతంలో. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు చూస్తే 31.94%, దాదాపు 32% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేసినట్టుగా తెలుస్తోంది. యూసఫ్గూడ, బోర్బండ, రహమత్ నగర్ ప్రాంతాల్లో క్యూ లైన్లలో నిలబడి మరీ ఓటు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక మధ్యాహ్నం 3 జస్ట్ కాసేపటి వరకు చూస్తే మొత్తం శాతం 35 నుంచి 40% మధ్య ఉండొచ్చు అని తెలుస్తోంది. అధికారికంగా అప్డేట్ అయితే మనకి రావాల్సి ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే అయితే మెరుగుపడినట్టుగానే మనకి ట్రెండ్ కనిపిస్తోంది. పోలింగ్ మొత్తం మీద ప్రశాంతంగా సాగుతుంది. కానీ బోరబండ, రహమత్ నగర్లో కొన్ని చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ ఏజెంట్లపై దాడులు, అలాగే డబ్బుల పంపిణీ ఆరోపణలు ఇవన్నీ పొద్దు నుంచి మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటివరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సమాచారం.